దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన దేవుని మహాకృప దయ వల్ల అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం, ధ్యానిస్తాం ఈ వాక్యంని. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఎవరండి? ఆయన చేతి పని అయి ఉన్నాము. మీరు ఒక ప్రయోజనం కోసం సృష్టించబడ్డారని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుని చేతి పనిగా ఒక ఉద్దేశంతో మరియు ఉద్దేశపూర్వకంగా సంక్లిష్టంగా రూపొందించబడిన వారమని గ్రహించాలి మనం. మీరు మీ మొదటి శ్వాస తీసుకోకముందే దేవుడు మీకోసం ఒక మార్గాన్ని అప్పటికే రూపొందించాడని, ఆ మార్గాన్ని మంచి పనులతో కూడా నింపాడని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, గ్రహించాలి. ప్రతి ఆశీర్వాదం, ప్రతిభ, నైపుణ్యత, ప్రతి అనుభవం మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం సన్నద్ధం చేయడానికి దేవుడు సంసిద్ధం చేశాడు. ఈ ప్రపంచంలో ఒక మార్పు తీసుకురావడానికి, ఆయన ప్రేమకు ప్రతిబింబంగా ఉండడానికి మరియు చీకటిని పారద్రోలే వెలుగుగా మనల్ని సృష్టించాడు. కాబట్టి ఈరోజు మీ జీవితం ఒక దైవిక ప్రాముఖ్యతని అలాగే శాశ్వతమైన ప్రభావాన్ని కలిగి ఉందని తెలుసుకొని దేవుడు మీకోసం సిద్ధం చేసిన మంచి పనుల్లోకి అడుగుపెట్టండి. అర్థవంతమైన పని కోసం మిమ్మల్ని సృష్టించిన దేవునితో మీరు నడిచినప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం ప్రయోజనకరంగా ఉంటుంది. మన జీవితానికి అర్థం అదే. మనం నిజంగా క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమైతే క్రీస్తును పోలి నడుచుకుంటాం. మనం అలాగూ చేయక మన స్వభావం అనుసరించి నడిస్తే మనము క్రీస్తునందు సృష్టించబడిన వారం కాము. అందుకే దేవుని ప్రియ జనాంగమా, క్రీస్తు మన కొరకు కలువరిగిరిలో బలియాగమైనారు కనుక ఆయన రక్తంలో మన పాపములను కడుక్కొని ఆయన యందు నూతనముగా సృష్టించబడిన వారముగా ఉండాలి. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి,